జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వారి తండ్రి గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం 2022లో, అలాగే వారికి 5 ఎకరాల పొలం ఇవ్వటం, ఇంటి స్థలం ఇవ్వటం, ఇవన్నీ చేయటమే కాకుండా సిబిఐ కూడా అయ్యా ఈ కేసుని సుగాలి ప్రీతి అనేటువంటి బాలిక యొక్క ఘోరమైన హత్యని మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరటం జరిగింది. మరి సిబిఐ అంటే మోడీ గారు మీ చేతిలోనే ఉన్నారు కదా, అమిత్ షా గారికి మీరు ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి మాట్లాడగలరు కదా. సుగాలి ప్రీతి గారి కేసుని సిబిఐ టేకప్ చేసేట్టుగా మీరు ఎందుకు ప్రయత్నం చేయరు? దాని గురించి ఎక్కువ మాట్లాడండి అని చెప్తూ నిన్న వైజాగ్ లో మొన్న ఏం మాట్లాడతారు? గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాక్ష్యాధారాలని ధ్వంసం చేసింది అని చెప్పని మాట్లాడతారు. ఎంత కిరాతకం ఇది! పాపం కదా, మీరు సనాతని కదా, అందులో మామూలు సనాతని కూడా కాదు కదా, అన్అపాలజెటిక్ సనాతని కదా. మరి పాపం ఉండదా? పాపం చుట్టుకోదా? ఇంత పాపం మాటలు మాట్లాడితే మీ ప్రభుత్వంలో మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలోనేమో సుగాలి ప్రీతి గారి కిరాతక హత్య జరుగుతుంది. మీ ప్రభుత్వంలోనే ముద్దాయిలు అరెస్ట్ కాబడి కోర్టులేమో సరైన సాక్ష్యాధారాలు లేవు, డిఎన్ఏ రిపోర్ట్లు కొరిలేట్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళని వదిలేస్తారు. 2019లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఇవాళ మాట్లాడతారు. ఎన్నికల ప్రచారంలోనేమో సుగాలి ప్రీతి మరణాన్ని సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తాను, న్యాయం చేస్తాను, 100 రోజుల్లో ఫైల్ మీద సంతకం పెడతానని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆ తల్లిని ఆక్రోశంతో మీ చుట్టూ అంటే వికలాంగురాలైనటువంటి ఆ తల్లిదండ్రులు మీ ఆఫీస్ చుట్టూ మీ ప్రభుత్వం చుట్టూ తిరగటాకి ఆపసోపాలు పడి వాళ్ళు చిక్కి శల్యమైపోయిన పరిస్థితి, అంటే మానసికంగా కుంగిపోయిన పరిస్థితి అలదైతే కనీసం మీరు అపాయింట్మెంట్లు ఎవరు, కలవరు, వారికి న్యాయం చేయరు. జగన్ గారు చేసిన న్యాయాన్ని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం, దాన్ని ఏ ఇజం అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏ ఇజం అంటారు చెప్పండి?